యా వచ్చేసాం ఆంటీ, డోంట్ వరీ. కీర్తి 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 కీర్తి, ఏ డోర్ ఓపెన్ చేయరా. కీర్తి కీర్తి, హే కీర్తి, ఏంటి అసలు ఇది? అక్క ప్లీజ్ అక్క, జస్ట్ గో అక్క. వదులు. చావడమే కరెక్ట్. ఏంది ఇదంతా? ఈ మెసేజెస్ ఏంటి? స్టేటస్ లేంది? ఇవన్నీ ఏంటి? ఈ బిల్స్ అన్ని ఏంది? నా జీవితం నేనే నాశనం చేసుకున్నాను అక్క. అసలు ఏం జరిగింది కీర్తి? ఆన్లైన్ బెట్టింగ్, ఈజీ మనీ అన్నీ నమ్మాను, అంత మోసమే. ఇంత చదువుకొని కూడా ఈజీగా అని చేయొచ్చని చెప్తే ఆన్లైన్లో బెట్టింగ్స్ ఆడాను. ఇప్పుడు సర్వం కోల్పోయాను, అవమానాలు మాత్రమే మిగిలాయక్క. నేను చావడమే కరెక్ట్. అసలు ఆన్లైన్ బెట్టింగ్స్ ఏంటే? ఇంత పిచ్చి పని ఎలా చేసావు కీర్తి? సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే ఈ యాప్స్ ప్రమోషన్సే వస్తున్నాయి. చాలా మంది దీన్ని ప్రమోట్ చేశారు. అందులో నేను ఫాలో ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఉన్నారు. చాలా మంది చాలా ఈజీగా లక్షలు సంపాదించారు. నేను కూడా వాళ్ళలాగే సంపాదించవచ్చు అనుకున్నాను. ఇది చాలా జెన్యూన్ యాప్ అని కూడా చూపించారు అక్క. అందుకే స్టార్ట్ చేశాను. మొదట్లో బాగానే వచ్చాయి, కానీ తరువాత చాలా కోల్పోయాను. పోయిన వాటిని ఎలాగైనా సంపాదించాలని చెప్పి మళ్ళీ బెట్టింగ్స్ ఆడాను, కానీ మొత్తం పోయింది. ఇప్పుడు నా మొహం అమ్మ నాన్నలకి ఎలా చూపించాలక్క? అందుకే చావాలనుకున్నాను. అసలు ఎంత పోగొట్టుకున్నావు కీర్తి? 22 లక్షలక్క. 22 లక్షలా? అంతా అప్పుగా తీసుకున్న డబ్బు. ఇప్పుడు అందరూ డబ్బుల కోసం నన్ను బెదిరిస్తున్నారక్క. ఎవరో డబ్బులకి కక్కుర్తిపడి ప్రమోషన్స్ చేస్తే నమ్మేస్తావా కీర్తి? అసలు నిజంగా అన్ని డబ్బులే వస్తే వాళ్ళెందుకు ప్రమోషన్స్ చేస్తారు? మళ్ళీ మళ్ళీ వాళ్ళే ఆడుకొని కోట్లు సంపాదిస్తారు కదా. నీకెవరైనా 10 రూపాయలు ఇస్తున్నారంటే నీ దగ్గర నుంచి 1,00,000 రూపాయలు కొట్టేయడానికి చూస్తున్నారనే అర్థం. ఇటువంటి వాళ్ళందరినీ నమ్మి నీ లైఫ్ స్పాయిల్ చేసుకుంటావా? చావన్నిటికీ పరిష్కారం కాదు కీర్తి. లైఫ్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఫేస్ చేయాలి, పొరపాటు చేస్తే సరిదిద్దుకోవడానికి చూడాలి. అంతేకాని ఇలాగా సూసైడ్ లాంటి పిచ్చి పనులంతా చేయొద్దు. ఇప్పటికైనా జరిగిందంతా మీ పేరెంట్స్కి చెప్పేసే కీర్తి. అఫ్కోర్స్ కోప్పడతారు, కానీ మనల్ని ప్రేమించేది వాళ్లే, మనం పడిపోతే నిలబెట్టేది వాళ్లే. నిన్ను నీ స్కిల్స్ని నమ్ముకో కీర్తి. ఓకే, ప్రామిస్ మీ నౌ. ప్రామిస్ అక్క. ఇకపై నేను అసలు ఏ బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళను. అసలు నాది కాదన్నది ఏది కూడా నాకొద్దు. బీ బ్రేవ్. ఓసారి నేను అమ్మ దగ్గరికి వెళ్ళొస్తాను అక్క. అమ్మా. ఏరా, ఏదైనా తింటావా? అమ్మా, నేను నిన్ను మోసం చేశానమ్మా. డబ్బులు బాగా సంపాదించి నిన్ను మంచిగా చూసుకోవాలనుకున్నానమ్మా. దానికోసం ఆన్లైన్లో బెట్టింగ్ ఆడి డబ్బు మొత్తం పోగొట్టుకున్నాను. ఈ విషయం నీకు ఎలా చెప్పాలో తెలియక చచ్చిపోదామనుకున్నాను, కానీ సోనియాకి ఇచ్చిన ధైర్యంతో నీకు ఈ నిజం చెప్పాలని వచ్చానమ్మా. జన్మలో ఎప్పుడు ఈ తప్పు చేయనమ్మా. అరే, డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ ప్రాణం పోతే మళ్ళీ సంపాదించుకోలేము. తెలుసో తెలియకో తప్పు చేసావు, కానీ ఇక మీదటైనా మంచిగా ఉండురా. నేను ఇంకెప్పుడు ఈ తప్పు చేయనమ్మా. నన్ను క్షమించమ్మా. ఏంటి అమ్మా కొడుకులు చాలా మాట్లాడేసుకుంటున్నారు? కాఫీ ఇచ్చేదుందా లేదా? 5 నిమిషాల్లో తెచ్చేస్తానమ్మా, కూర్చోండి.
గైస్, బెట్టింగ్ యాప్స్ అనేవి ఒక పెద్ద ట్రాప్. వీటి వల్ల డబ్బులు సంపాదించుకున్న వాళ్ళెవ్వరూ లేరు. సోషల్ మీడియాలో వీటిని ఎవరైనా ప్రమోట్ చేస్తే ఫస్ట్ మీరు వాటిని అవాయిడ్ చేయండి. వీటి వల్ల మీరు డబ్బులు సంపాదించుకోవడం కాదు, 100% మీ దగ్గర ఉన్న డబ్బులు మాత్రం పోగొట్టుకుంటారు. అది మాత్రం గ్యారంటీ. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల గడిచిన సంవత్సరంలో ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఇలా చూస్తే భారతదేశం మొత్తంలో ఎంతమంది చనిపోయారో కదా. ఎన్ని కుటుంబాలు మానసికంగా, ఆర్థికంగా కోలుకోలేని పరిస్థితిలో ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి. ఈజీ మనీ అనేది ఒక ఇల్యూషన్. మనం కష్టపడి సంపాదించిందే ఎప్పటికైనా పర్మనెంట్. Say no to betting apps. Stay away from betting apps. Your life is in your decisions. Online betting apps are illegal in Telangana and have led to huge financial losses and tragedies. To help protect lives and curb this menace, report any betting platforms on 871-267-2222. Stop the bet. ఆన్లైన్ బెట్టింగ్ మోసాలకు గురి అయితే లేదా మీకు కనిపించే బెట్టింగ్ ప్లాట్ఫామ్స్ పై ఫిర్యాదు చేయడానికి వాట్సాప్లో 8712672222 ని ఉపయోగించండి. స్టాప్ ద బెట్.